మానవాళికి ప్రేమ శాంతి మార్గం చూపిన మహానీయుడు యేసుక్రీస్తు అని, అతడి అనుగ్రహం అందరిపైన ఉండాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంగళవారం గోదావరికని బృందావన్ గార్డెన్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రాధాన్యతను, మానవాళికి యేసు అందించినటువంటి సందేశాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి మానవులను రక్షించుటకు, విమోచించుటకు, కాపాడుటకు వారి యొక్క జీవితంలో ప్రభావ నేను ఉద్భవించాలని ఈ యొక్క ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ క్రిస్మస్ ఫెస్ట్ తహసీల్దార్ కుమారస్వామి గారికి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అలీ గారికి, అలాగే పాలకుర్తి తహసీల్దార్ గారు, అంతర్గం తహసీల్దార్ గారు, మరి ఏసీపీ గారు, కాబట్టి రాజధాని ఈరోజు మనతో భోజనం చేస్తే అందరూ కూడా ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఈరోజు మీరు కోరుకున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ బంద్ అయి ఉంటే ఆ తెలంగాణ బంద్ తనకు వచ్చిన గొలుసులను బద్దలు కొట్టి, గడిలను బద్దలు కొట్టి ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఒక దళిత నాయకుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు శ్రీధర్ బాబు గారు, ఇతర క్యాబినెట్ మిత్రులు అందరి సహకారంతో మరి రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు ఇలా రైతు రుణాల మాఫీ, పండించిన పంట మనకు అన్నం పెట్టే రైతుకి ప్రతి ఒక్క గింజల కొట్టు ఆదుకునే ప్రయత్నం చేస్తూ అన్ని సంక్షేమాలతో ముందుకు పోతున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈరోజు మన ప్రభుత్వం ఉందని చెప్పి గర్వంగా చెప్తాము. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన క్రైస్తవ బంధువులందరికీ, గురువులందరికీ, ఎవరైతే చర్చలు నిర్వహిస్తున్న వారందరూ కూడా ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. మీకు తెలుసు, ఇలా క్రిస్టియన్ మైనారిటీ మాకు సంబంధించిన అధికారులు ఈరోజు వస్తారు. ఇలా కలెక్టర్ గారు చెప్పినారు, ప్రభుత్వం చెప్పింది మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన అంశంలో ప్రధాన పీట వేస్తున్నామని వారు చెప్పి వీళ్ళకి వివరించాల్సిగా చెప్పినప్పుడు నేను వారితో ఒక మాట అన్నాను, తప్పకుండా చెప్తాను. కానీ కేవలం మైనారిటీ కాదు, బలహీన వర్గానికి సంబంధించిన ఏ ఒక్కరైనా వారిని ఆదుకునే ప్రయత్నం, వారికి అండగా నిలబడే ప్రయత్నం, వారికి రక్షకుడిగా ఉండే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను గర్వంగా చెప్తాను. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాలతో పాటు ఇలా రైతులు ఆదుకోవడం, 57,000 మందికి ఉద్యోగ కల్పన, ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర ఈ 15 సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఇలా జరిగిన వాళ్ళకి చెప్తాను. అనంతరం క్రైస్తవుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.